హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా వ్లాగ్స్ అఫీషియల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, రెడ్గా ఉన్న బటన్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. నేను ముందుగా పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందండి. ఈరోజు వీడియో వచ్చేసి పల్లీలు ఫ్రిడ్జ్లో కాకుండా 1 year వరకు మనము బయట ఎలా స్టోర్ చేసుకోవాలనేది వీడియో అండి. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడాలండి. అప్పుడే కదా మీకు ఎలా స్టోర్ చేసుకోవాలనేది తెలుస్తుంది. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, పల్లీలు మనము సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా తెల్లగా ఉంటాయండి. ఆ ట్రాన్స్పరెంట్ కవర్లో నుంచి అలా మన కళ్ళని అట్రాక్టివ్ చేస్తాయి. అవి తీసుకొచ్చేసి మనం ఏం చేస్తాం, అలా ప్యాకెట్లు తీసుకొచ్చి డబ్బాలో పోసి పెడతాం. అవి ఏమవుతాయంటే 15 days 20 days లోపు 20 days మంత్ ఎండింగ్ వచ్చేసరికి అవి ఏమైపోతాయంటే బూజు వచ్చేసి ఒకలాంటి గ్రీనిష్ కలర్, లైట్ గ్రీనిష్ కలర్ వచ్చేసి అందులో నుంచి మొలకలు వచ్చి మొత్తం చేదుగా అయిపోతాయి. సో అవి చట్నీ చేయడానికైనా, చట్నీ చేసినప్పుడు చట్నీ చేదుగా వస్తుంటుంది. ఆ పల్లీలేమో 150 కిలోలు, అన్ని 150 రూపాయలు కిలో కదండి. అంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చి పల్లీలన్నీ సగం పాడేయాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు ఇలా స్టోర్ చేసుకుంటే పల్లీలు 1 year వరకు ఎంచక్క బయటే బాగుంటాయండి. ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి. తీసుకొచ్చిన తర్వాత పల్లీలు ఎండలో ఆరపోయాలండి. ఇందాక నేను చూపించాను కదా, ఎండలో ఒక 2 రోజులైనా మీరు ఆరబెట్టండి. పల్లీలు నోట్లో వేసుకున్నప్పుడు ఆ పచ్చిది ఫ్లేవర్ రాదండి, టక్కుమని ఇలా సౌండ్ వస్తుంది మనం నమిలినప్పుడు. ఇప్పుడు బఠానీలు నమిలితే సౌండ్ ఎలా వస్తుంది, అలా వస్తుంది. ఈ దినాల్లో ఎక్కడ చూసినా మోసమే ఉంది కదండి. ఈ పచ్చి పల్లీలు తీసుకొచ్చి సరిగా ఎండబెట్టకుండా మనకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనకు పల్లీలు తక్కువ వస్తే వాళ్ళకు వెయిట్ వస్తుందండి. అందులోనే కదా వీళ్ళు మోసం, వాళ్ళకి లాభం వచ్చేది ఇక్కడే కదా. సో ఇలా తెల్లగా ఉన్నాయి, సరిగా డ్రై చేయకుండా, సరిగా ఎండలో ఎండబెట్టకుండా, ఇవి సరిగా ఎండబెడితే ఇవి రంగు ఎట్లా మారుతుంది అనేది ఇక్కడ నేను ఇమేజ్ యాడ్ చేస్తాను చూడండి. ఈ పిక్లో మీరు కనిపిస్తున్నాయి. షాప్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఇవి నేను బయట సూపర్ మార్కెట్లో కొనలేదు, సంతలో తీసుకొచ్చిన పల్లీలేనండి. అక్కడ కూడా మోసమే. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మోసమే కదండి. నేను సూపర్ మార్కెట్లో అలా ఉంటాయి, బయట తీసుకొస్తేనే బాగుంటాయేమని బయట సంతలో తీసుకొచ్చిన అలాగే తెల్లగా ఉన్నాయి. చూస్తున్నారా, ఇవి ఎండబెట్టిన తర్వాత ఇలా రంగు మారినాయండి. ఆఫ్టర్ ఎండలో 2-3 days నేను ఎండబెట్టాను. ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చాను, 5 kgs పల్లీలు తీసుకొచ్చాను నేను. ఎండబెట్టిన తర్వాత ఇలా రెడ్డిష్ కలర్గా అయిపోయినాయి. ఇలా ఉంటే అసలు బూజు పట్టదు, మొలకలు రావు, చేదు ఉండదు, ఏమి ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటాయండి. వీటిని ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూడండి. ఈ పల్లీలన్నిటిని ఇలా జల్లీల్లో వేసి ఊపాలి. ఊపినప్పుడు అందులో ఉన్న మట్టి పెళ్ళలు ఉంటాయి కదా, మట్టి బిడ్డలు, ఆ మట్టి, ఇసుక, సన్నంది, డస్టు, పల్లీలది పొట్టు, చెత్త చెదరం ఏది ఉన్నా మొత్తం నీట్గా కిందికి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, సంతలో తీసుకొచ్చాను కదా, వాళ్ళు శుభ్రం చేయలేరు. సో అలా అంతా క్లీన్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చూపిస్తాను వీడియోలో చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఐరన్ కడాయి పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మంట పెట్టి కడాయి హీట్ అయ్యాక అలా కొన్ని పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ వేయొద్దు, తొందరగా అయిపోతుందని. నిమ్మలంగా చేసుకోవాలండి. కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టద్దు, హై ఫ్లేమ్ పెట్టేస్తే మొత్తం మాడిపోతాయి. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత రెడ్ కలర్గా ఉన్నాయో పల్లీలు. ఇవి నార్మల్గా తింటేనే, వేయించితే తిన్న ఫ్లేవర్ వస్తుందండి. అలా క్రిస్పీగా, క్రంచీగా ఉన్నాయి. భలే నచ్చింది నాకు ఇలా చేయడము. మీకు కూడా నచ్చుతుందని నేను మీతో షేర్ చేస్తున్నాను. మీలో ఉపయోగపడుతుంది కదా చాలామంది లేడీస్కి, ఇంట్లో ఉన్న వాళ్ళు పల్లీలు పాడేయడము. నా చేతులతో నేను చాలాసార్లు పల్లీలు అలా పాడేసానండి. చేదైపోతే తినబుద్ధి కాదు కదా. అంత చట్నీ కూడా ఒకలాంటి ఫ్లేవర్ వచ్చేసింది, చేదు ఫ్లేవర్. పిల్లలు కూడా తినరు, ఇష్టపడం, మనమే ఇష్టపడం కదా, ఇంకా పిల్లలు ఏం తింటారు. అందుకనే ఇలా చేసి పెట్టుకుంటే 1 year వరకు స్టోర్ ఉంటాయండి ఇవి. ఇప్పుడు మీరు వేయించాం కదా, మనం కవర్లో వేసి అలాగే స్టోర్ చేసుకోవచ్చా అని అడగొచ్చు. అలా చేస్తే కూడా ఏమో పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకనే ఇలా లైట్గా కొంచెం వేయించేసుకొని పెట్టేసుకుంటే అసలు పురుగు పట్టదు, బూజు రాదు, మొలకలు రావు, టెన్షనే ఉండదండి. మనం పల్లీ చట్నీ చేసుకోవాలన్నప్పుడు కాస్తని పల్లీలు తీసుకొని కొన్ని వేయించుకొని చట్నీ చేసేసుకోవడం అంతే. సిమ్లో పెట్టి వేయించుకుంటేనే అయిపోతుందండి. ఇది మీడియం టు సిమ్లోనే నేను వేయించాను. 5 kgల పల్లీలు చాలాసేపు వేయించానండి. ఏదైనా ఓపికతో చేసుకుంటేనే బాగుంటుంది కదా. అలా డబ్బులు పెట్టి కొన్న పల్లీలు 150 రూపాయలు కేజీ అండి. ఇంకా పెరుగుతుంది అంటున్నారు, మరి చూడాలి. నేనైతే ఇవి 100 రూపీస్కి తీసుకొచ్చాను సంతలో కేజీ. పల్లీలు కొత్తవి బాగున్నాయి అని తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాతే ఈ ప్రాసెసింగ్ అంతా చేశాను. అలా వేయించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే. మొత్తం 5 kgల పల్లీలు అలాగే వేయించుకొని ఒక క్లాత్, శుభ్రమైన క్లాత్ పరుచుకొని
అందులో ఈ పల్లీలన్నీ అలా వేసుకోవాలి. వేసిన పల్లీలన్నీ ఆరబెట్టాలి ఫ్యాన్ గాలికి. ఎందుకంటే వేడి వల్ల ఆవిరి తేమ వస్తుంది కదా, అదంతా బెడ్షీట్ పీల్ చేసుకుంటుంది. తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. నేను డబ్బాలో చూపించాను, అప్పుడు నాకు టైంకి కవర్ దొరకలేదు. తర్వాత నాకు కవర్ వెతికి తీసి అందులో స్టోర్ చేసి పెట్టుకున్నాను. మీరు ఒక కవర్లో స్టోర్ చేసి పెట్టండి. కవర్లో ఎందుకంటే చీమలు పడతాయి కదా, మనం ఇంత ప్రాసెస్ చేసిన చీమలు ఒకటి వస్తాయి కదా, అందుకనే చీమలు ఎవరి ఇంట్లో అయినా ఉంటే మీరు కవర్లో వేసి పెట్టండి. ఒకవేళ లేవు అంటే ప్రాబ్లం లేదు, డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా ఒక ఎయిర్ టైట్ డబ్బా అండి ఇది. ఇందులో మీరు పల్లీలని అలా వేయించి స్టోర్ చేసుకొని పెట్టుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అయిన ఆప్షన్ని ఓకే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.